ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొడుతుండగా పలు చోట్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. అలాగే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పెన్గంగా నదికి రోజుకు వరద ఉధృతి మరింత పెరుగుతుంది. పెన్గంగా నదికి వరద ఉధృతి కారణంగా పలు చోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. జైనత్ మండలం ఆనందపూర్ వద్ద బ్రిడ్జిపై నుంచి వరద నీటి ప్రవాహంతో ఇటు మహారాష్ట్రకు ఇటు ఆదిలాబాద్ మధ్య రాకపోకలం పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పోలీసులు అక్కడ పికెటింగ్ ఏర్పాటు చేసి ఆ పరిసర ప్రాంతాల్లోకి ఎవరు రాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. అలాగే తర్నం వద్ద వాగు పొంగిపోవడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. దీంతో ఇటు మహారాష్ట్రకు అలాగే ఇటు ఆదిలాబాద్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే పెన్గంగా నది ఉధృతి కారణంగా పెద్ద మొత్తంలో బ్యాక్వాటర్ కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక మరో వార్తా విషయానికి వస్తే భీంపూర్లోని పెన్గంగా పరివాహక ప్రాంతంలో బోత్ నియోజకవర్గం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సుడిగాలి పర్యటన చేశారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భీంపూర్ మండలంలోని పెన్గంగా పరివాహక ప్రాంతంలో ఉన్న పలు గ్రామాలలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లగా రోడ్లు సైతం పూర్తిగా కొట్టుకుపోయాయి. అయితే ఈరోజు భీంపూర్ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పలు గ్రామాలలో పర్యటించి రైతులను వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు సౌకర్యం లేక గ్రామాలకు వెళ్ళలేని ప్రాంతాలలో బైక్పై పర్యటించారు. ఈ సందర్భంగా వర్షం కారణంగా జరిగిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎకరానికి 25,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రైతులకు ఎమ్మెల్యేగా తాను అండగా నిలుస్తానని, అలాగే వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించాలని, ఇక్కడ ఉన్న పరిస్థితిని కేటీఆర్కు అలాగే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు జిల్లాలో ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన మొక్కుబడిగా కొనసాగింది. గత 3 రోజులు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వచ్చిన ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కనీసము రైతులను పరికలించలేదు, కనీసము దెబ్బతిన్న పంటలను సైతం పరిశీలించలేదు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం సైతం మొక్కుబడి కొనసాగింది. ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన పట్ల రైతులు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము పంటలు నష్టపోయి తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కనీసం ఇన్ఛార్జి మంత్రి జిల్లాలో పర్యటించి తమను పలకరించలేదని ఈ సందర్భంగా రైతులు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, అలాగే ఎకరానికి 25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు.